చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరి యొక్క తరుణాన్ని, సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియిందరో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే మందిరానికి నడిపించండి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె నడుచుకున్నట్లు కృప చూపండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుల స్తోత్రాలు. మీ సన్నిధి, మీ వాక్కు మాతో ఉంచి మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, అందుకు యేసు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును అని చెప్పి తెలియజేశాడు. ఇందులో దేవుడు మానవుణ్ణి సృష్టి చేసినప్పుడు మానవుడు దేవుని యొక్క ప్రేమకు గుర్తు. తన పోలికలో, తన స్వరూపములో దేవుడు మానవుని సృజించి మానవునిలో దేవునిలో ఉన్న జీవవాయువును ఊదినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అయితే దేవదూతలు నిరంతరము బ్రతికినట్లు మానవునికి మరణము లేకుండా దేవుడు సృష్టి చేసినాడు. అయితే ఆ మరణాన్ని నువ్వు లేకుండా బ్రతకాలంటే నీ చేతిలోనే పెట్టినాడు. అదే చెప్పినాడు. ఆదాముతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిరంతరము బ్రతకాలంటే నేను చెప్పినట్టు వినాలా అన్నాడు. ఇంకంతేగా, నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు ఆదాము. అయితే ఈ దుష్టుడు అనేవాడు, అపవాది అనేవాడు, సాతానుడు అనేవాడు, మరి నాశన పుత్రుడు అనేవాడు, చాలా పేర్లు ఉన్నాయి వానికి. ఘటసర్పమని పేర్లు, అబద్ధ ప్రవక్త అని రకరకాల పేర్లు ఉన్నాయి. వాడు దేవుని మీద కోపముతో, దేవుని మీద ద్వేషముతో, దేవుని మీద పగతో దేవుడు సృజించినటువంటి సృష్టి మీద తన పగ తీర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినాడు. ఎందుకయ్యా దేవుడు వారిని ఎందుకు ఉంచినాడు, ఎందుకు అలా ఉంచినాడు, ఏం కథ అంటే, దేవుడు దేవదూతలను సృష్టి చేసినప్పుడు వారికి మరణం లేకుండా చేసినాడు. వాళ్ళు తప్పుడు పని చేసినా మరణం లేదు, మంచి పని చేసినా మరణం లేదు. సాతానుడు అనే వానికి మరణం లేదు గనక వాడు ఇష్టారాజ్యముగా ప్రవర్తించినాడు. మరణం లేదు గనుకనే దేవుని మీద తిరుగుబాటు చేసినాడు. అందుకని దేవుడు ఏం చేసినాడంటే, వానికున్న అందాన్ని, వానికున్న సౌందర్యాన్ని తీసివేసినాడు, వానికున్న మహిమను తీసేసినాడు. తీసేసి వానికున్న 6 రెక్కలు వాటిని తీసేసినాడు. అయినా కానీ
దేవునిలో ఉన్నటువంటి ఆ మహాశక్తి కానీ, ఆ జ్ఞానము కానీ, ఆ బలము కానీ, దేవుని యొక్క తత్వం ఏమిటో, ఆయన గుణం ఏమిటో వీనికి కూడా, సాతానుడనే వానికి కూడా దేవునితో కొన్ని సంవత్సరాలు సహవాసం చేసినాడు కాబట్టి ఆ గుణము అనేది వీనిలో కొంచెం ఉంది, పావుల భాగం ఉంది. సాతానుకు మొత్తం 100% లేదు, 25% ఉంది దేవునిలో ఉన్న ఆ లక్షణాలలో, ఆయన చేసే అద్భుతాలలో, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలలో వీనికి కూడా పావుల భాగం తెలుసు. ఆ పావుల భాగముతోనే ప్రపంచాన్ని వాడు ఏలుతున్నాడు. దేవునికి 100% తెలుసు, వానికి పావుల భాగమే తెలుసు. ఆ పావుల భాగంతోనే ప్రపంచాన్ని వాడు ఇష్టారాజ్యముగా బలత్కారముతో, అన్యాయముతో, అక్రమముతో, దుర్మార్గముతో నింపిపెట్టినాడు. మనుషులలాగా లేకుండా మృగములలాగా ప్రవర్తించేలాగా చేసినది దేవుడు కాదు, సాతానుడు, దుష్టుడు. కాబట్టి ప్రారంభములోనే ఆది మానవుడైనటువంటి ఆదామును డైవర్ట్ చేసి, పక్కకు తప్పించి, దేవునికి దూరం చేసి, తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క కోరికలను ఆదాము ద్వారా వాడు ప్రపంచానికి వ్యాపింపజేసినాడు. దేవుడు ఎప్పుడైనా ఏం చెప్తాడంటే మంచి చేయండి అంటాడు. సాధారణ ఏం చెప్తాడంటే ఆపోజిట్, కీడు చేయండి అంటాడు. దేవుడు ప్రేమ చూపండి అంటాడు. సాతానుడు ఏం చెప్తాడంటే ద్వేషం చూపండి అంటాడు. పగ పెట్టుకోండి అంటాడు సాతానుడు. దేవుడు ఏం చెప్తాడంటే దయ చూపండి, కనికరం చూపండి అంటాడు. దేవునికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నిటికీ ఆపోజిట్ చెప్తాడు ఎవడు? సాతానుడు. ఈ ఆపోజిట్ ఉన్న గుణాలే మానవులకు ఇష్టము. దేవుని యొక్క గుణాలు మానవులకు ఇష్టంగా కనపడలేదు. ఇర్మియా గ్రంథములు అంటాడు 10వ అధ్యాయంలో లేదా 6వ అధ్యాయంలో, యెహోవా వాక్యమందు మీకు మనస్సు లేదు, యెహోవా వాక్యమును మీరు తృణీకరించుచున్నారు. అంటే దేవుని మాటలను మీరు తృణీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరి మాటలంటే ఇష్టము? సాతానుడు చెప్పే మాటలంటే ఇష్టము. ఆ మాటలకు చెవి కోసుకుంటారు. అంటే వాడు కల్పితాలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, మోసం చెప్తాడు, కపటం చెప్తాడు, వేషధారణ చెప్తాడు, నటిస్తాడు, అన్నీ చేస్తాడు సాతానుడు. ఇవన్నీ కూడా ఈ మానవులకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆదాము లైన్ తప్పినాడు కాబట్టి ఆదాము యొక్క జీన్స్, ఆయనలో ఉన్న DNA, ఆయనలో ఉన్న రక్త నమూనా, ఆయనలో ఉన్న కణజాలాలు, నాడీ వ్యవస్థ మొత్తము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కాబట్టి ఆదాము మంది మీద చెప్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఎవరి మీద చెప్తారు? మంది మీదే చెప్పేది. నేను తప్పు చేసినా నన్ను క్షమించని దేవుని దగ్గర ఎవరు అడగరు. అట్లా అడిగితే నేను తక్కువని గాను, నా ప్రిస్టేజ్ ఏమవుతుంది? డౌన్ కాదు. దేవుని దగ్గర పోయి నేను తప్పు చేసిన, పొరపాటు చేసిన అంటే ఒప్పుకాకంటాడు. ఎవరు? సాతానుడు ఒప్పుకాకంటాడు. కాబట్టి ఈ మరణము అనేది ఆ పండు తినడం ద్వారా వచ్చింది. అది భౌతిక మరణం. మరణం అనేది ఏమనుకున్నారు? భౌతిక మరణం అంటే మట్టిలో నుండి వచ్చినాడు కాబట్టి లోకమంతా చెప్పినట్టుగా పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్లుగా ఆదాము కొనుక్కొచ్చుకున్నాడు. దేన్ని? మరణాన్ని. మరణం ఒకటే కాదు, ఇది మొత్తము కష్టపడము, శ్రమపడము, బాధ తెచ్చుకోవడము, ఇబ్బంది తెచ్చుకోవడము, సమస్య తెచ్చుకోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, దిగులుతో ఉండడము, చింతతో ఉండడము, బీపీ తెచ్చుకోవడము, షుగర్ తెచ్చుకోవడము, అనారోగ్యం పాలు కావడము, ఇవన్నీ దేవుని మాట వినందుకే వచ్చినది. దేవుడు పరిశుద్ధ గ్రంథములో అలాగే రాయించి పెట్టినాడు. మనకి ఏవైనా వస్తున్నాయంటే దేవుని మాట వినకపోతేనే వచ్చేది. గుర్తుపెట్టుకోండి, ఒకటే లాజిక్. ఒకవేళ మనము లైన్ తప్పినప్పుడు సరిచేయడానికి కూడా దేవుడు కొన్ని అనుమతిస్తాడు. మన జీవితాల్లో కొన్ని దేవుడే అనుమతిస్తాడు.
అలా ఎగ్జాంపుల్గా దైవ గ్రంథంలో చూస్తున్నాము. యోబు అనే భక్తునికి ఆ శ్రమలు, ఆ దుఃఖము, బాధ ఎవరు అనుమతి ఇచ్చినారు? దేవుడే అనుమతి ఇచ్చినాడు. సాతానికే చెప్పినాడు, నువ్వు జయించుతావేమో జయించిపో యోబును అన్నాడు. ఇప్పుడు చూపించచుడు నా ప్రతాపం అని చెప్పి దేవుని దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చినాడు సాతానుడు. వచ్చి యోబుని ఎలాగైనా సరే దేవునికి దూరం చేయాలని సకల విధాల ప్రయత్నాలు చేసినాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కానీ యోబు దూరమైనాడు ఆ దేవునికి? దూరం కాలేదు. యోబు మనుషుడా కాదా? మనము మనుషులమే, యోబు మనుషుడే. మరి యోబుకు వచ్చిన ఈ ప్రపంచంలో యోబుకు వచ్చిన కష్టాలు, దుఃఖము, శ్రమ, బాధ ఈ ప్రపంచంలో ఎవరికన్నా వచ్చినంటే ఎవరికి రాలే. మరి ఎంత ఇబ్బంది పెట్టినా, ప్రాణం మీదకి తీసుకొని వచ్చినా యథార్థతను ఎంత మాత్రము విడిచిపెట్టలేదని రాయబడింది గ్రంథములో. తన నోటి ద్వారానైనను పాపము చెయ్యలేదు అని రాయబడింది. సాతానుడు చేతగాక 2 సార్లు పోయి చెప్పినాడు. ఎవరితో? దేవునితో. నేను చేతులు ఎత్తేసినా ఇంకా నా పని అయిపోయింది అన్నాడు. నేను చేతులు ఎత్తేసినా నా పని అయిపోయింది అన్నాడు. మొదటిసారి ఏమన్నాడంటే, పిల్లలను, ఆయనకున్న ఆస్తిపాస్తులను, జీవాలను, ఎద్దులను, పశువులను, సమస్తాన్ని, వంటలను, జీతగాలను అందరినీ తీసేసినాక, ఆయనకున్నది సమస్తం పోగొట్టినాక ఇంకా శరీరంతో ఒక్కడున్నాడు. అప్పుడు పోయి అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, శరీరంతో ఉన్నాడు, దానికి కూడా పర్మిషన్ ఇయ్యి అన్నాడు. అంటే శరీరం మీద కూడా దాడి చేసినాడు. ఈ 2 అడిగినాడు. యోబుకు నువ్వే కదా కంచె వేసింది, కంచె తీసేయి, నువ్వే కదా భద్రత కల్పించింది, తీసేయి, అప్పుడు దెప్పుతాడు అన్నాడు. దేవుడు అన్నీ తీసేసి సైతానుకు అప్పగించినాడు. అయినా కానీ ఏం చేసుకోలేకపోయినాడు. మరి సాతాన్ని ఓడించిన మొదటి మనుషుడు ఎవరంటే యోబే ఓడించినాడు. తర్వాత శరీరధారిగా భూలోకములో యేసు ప్రభుని ఎప్పుడు కూడా ఏం చేసినాడు? సాతానుడు ఓడిపోయినాడు. దైవజనుడు పౌలు కూడా సాతాను ఓడించినాడు. మనము కూడా ఏం చేయాలి? సాతానుని ఓడించాలి. యమనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్పి 1 యోహను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటంటే, మరణము అనేది ఎక్కడ పుట్టింది, దాని వేరేంది, దాని మూలమేంటి? మరణం అనేది ఎక్కడ పుట్టింది, దాని వేరేంటి అంటే, మానవుని సృష్టి చేసినప్పుడే చేతిలోనే పెట్టి పంపినాడు ఆదాముకు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా రాయబడింది. మీ ఎదుట మరణమును, జీవమును, ఆశీర్వాదము, శాపము, మీకు ఏది ఇష్టమో కోరుకోండి. సామెతల గ్రంథములు అంటాడు, జీవము మరణము నాలుక వశం అన్నాడు. జీవము కానీ మరణము కానీ దేని వశంలో ఉన్నాయి? నాలుక వశములు. మన నాలుక వశంలో. నాలుక ఏం చేస్తుంది? నాలుక కుటుంబాలను కలుపుతుంది, నాలుక కుటుంబాలను విడగొడుతుంది. అంతా నాలుకలోనే ఉండేది. నాలుక అగ్నియే అన్నాడు. ఈ భూమి మీద ఏ నరుడు నాలుకను సాధుపరచలేడు అని రాయబడింది. క్రూర మృగమైన మనిషిని మాట వింటాదేమో కానీ మానవుడు మాత్రము దేవుని మాట వినడు. నీకేం తగ్గనంటాడు, దేవుని మిన్నే తిరుగుబాటు చేస్తాడు మానవుడు. కాబట్టి ఆ మరణానికి ఉన్న బలము ఏంటంటే పాపము అన్నాడు. ధర్మశాస్త్రమే అన్నాడు. మరణానికి ఉన్న బలం ఏంది? పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయనని చెప్పి రాయబడింది రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అది అందరికీ సంక్రమించింది. అంటుడు వ్యాధి. ఒక లాభాలు ఇచ్చినారనుకోండి,
పక్కనున్నోళ్ళు, మిగతా వాళ్ళంతా ఆవలించారు. అది ఆటోమేటిక్గా వస్తుంది అంతే. ఒకళ్ళు నిద్రపోతున్నారు అనుకో, మిగతా వాళ్ళకు కూడా వస్తుంది. దాన్ని ఏమంటారు? అంటుడు వ్యాధి అన్నమాట, జబ్బు అది. అది వెంటనే ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారనుకో, మిగతా వాళ్ళకు కూడా ఏమవుతుంది? వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది. కాబట్టి పాపం అనేది ఆదాము ద్వారా సంక్రమించింది. అది మొత్తం ప్రపంచానికల్లా నెరుసుకొని పోయింది. దేవుడు ఏమన్నాడంటే భూమిని నిండించి విస్తరించి ఫలించండి అని దేవుడు చెప్తే భూమిని అంతా నిండించి విస్తరించి ఫలింపజేసినారు. పాపాన్ని విస్తరింపజేసినారు. బైబిల్లో అంటాడు, పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ దేవుని కృప అధికముగా ఉండని రాయబడింది. పాపం ఉన్న కాడ దాన్ని ఎలాగైనా సరే నిర్మూలన చేయడానికి దేవుని కృప వెంటాడుతున్నదని చెప్పి గ్రంథములో రాయబడింది. కాబట్టి మరణం అనేది ఆదాము ద్వారా వచ్చింది అని రాయబడింది. బైబిల్లో రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం అన్నాడు. ఏంటి ఆ మరణం అంటే, లోకములో నుండి వేరు చేసేదే మరణం. శరీరంలో ఉన్న ప్రాణం పక్కకి వెళ్ళిపోతుంది, ప్రాణం పక్కకు పోతుంది అంతే. కానీ దైవగ్రంథములో మానవుని ఆయుష్ను గురించి ఏం రాయబడింది? స్టాండర్డ్గా ఉంటుంది ఆయుష్, ఎవరు ఏం చేయలేరు అనిందా? మానవుని ఆయుష్ గడ్డి పువ్వు వంటిది అన్నాడు, త్రాసు మీది ధూళి వంటిది అన్నాడు, నీటి ఆవిరి వంటిది అని రాయబడింది. నీటి ఆవిరి వంటిది. మానవుడు గడ్డి పువ్వు వంటి వాడు, అప్పుడే కనపడతాడు, అప్పుడే మాయమైపోతాడు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు అని గ్రంథములో రాయబడి ఉన్నది మానవుని గురించి. కాబట్టి గడ్డి పువ్వు వంటి వాడు, ఆవిరి వంటి వాడు, నీడ వంటి వాడు, దుమ్ము ధూళి వంటి వాడు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు సరికి ఇంకా మనం పట్టలేము, ఆ వ్యక్తులను పట్టలేము. అలా తయారైపోయినారు లోకం మొత్తం. కాబట్టి ఆ మరణము లేకుండా చేయడానికే యేసుప్రభు వచ్చింది. మానవులకు ఏం లేకుండా చేయడానికి? మరణం లేకుండా చేయడానికి. మరణం అంటే అర్థం ఏమిటంటే ఎడబాటు అని. లోకంలో నుండి వెడలిపోవడం, పక్కకు వెడలిపోవడం. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుంది? పక్కకు పోతుంది. ఆత్మ పక్కకు పోతానే శరీరం ప్రాణం రెండు పోతాయి అంతే, ఇంకా పని చేయవు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినామనుకోండి, కరెంటు బోర్డులో లైట్ వెలుగుతుందా? అంతే. ప్రపంచములో ఉన్న మానవుల యొక్క ప్రాణము లేక జీవము ఎవరి కంట్రోల్లో ఉంది? యేసు ప్రభు కంట్రోల్లో ఉంది. సకల జీవరాశులకు జీవం ఇచ్చింది ఎవరంటే యేసు ప్రభువే. మరి జీవరాశులు అంటే పశువులు ఉన్నాయి కదా, జంతువులు, సింహాలు, పశువులు, బర్రెలు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటికంటే మానవునికి ఎక్కువ ఏం లేదన్నాడు ప్రసంగి గ్రంథంలో. ప్రాణము, మానవుని ప్రాణము, జంతువుల ప్రాణం ఒకటే అన్నాడు. వాటికి ఎక్కువ, మానవునికి తక్కువ అనేది ఏమీ లేదు. సమస్తం ఒక స్థలానికే పోతున్నాయన్నాడు. అయితే మానవునికి జంతువుకు తేడా ఏంటి? జంతువులకు ఏమి లేదు, ఆత్మ లేదు. జంతువులకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మ లేదు. దానికి మాటలు పెట్టలేదు. జంతువుకు దేవుడు మాటలు పెట్టలేదు. మాట్లాడే స్వభావం ఎవరికి ఇచ్చినాడు? మానవునికి ఇచ్చినది. మానవునికి ఆత్మను పెట్టినాడు, జంతువులకు ఆత్మను పెట్టలేదు. జంతువులకు జీవాన్ని ఇచ్చినాడు బ్రతికేటట్లు. అది తేడా. పశువుకు మానవునికి తేడా అదే. ఏమంటారంటే లోకములో మొరటుగా మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అన్నారు. పశువు వేరు, మనుషుడు వేరు. మనుషులకు దెబ్బలు పడుతున్నాయంటే ఏమి అర్థము? పశువులాగా ప్రవర్తించినాడని అంతేగా. దాంట్లో ఏమి తేడా ఏమి ఉండదు.
దెబ్బలు తగిలించుకునేది ఎవరంటే, దెబ్బలు బడగొట్టుకునేది ఎవరంటే పశువులనే కొట్టేది. కాబట్టి దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభు మరి ఎందుకు మానవుడిగా వచ్చినాడంటే మరణాన్ని జయించడానికి వచ్చినాడు, పాపాన్ని తీసివేయడానికి వచ్చినాడు. పాపము ద్వారా మరణం వస్తుంది కనుక ఆ మరణాన్ని జయించడానికి, పాప నివారణ చేయడానికి, పాపమును తీసివేయడానికి, పాపాలను క్షమించడానికి యేసు ప్రభు మానవుడిగా లోకానికి వచ్చినాడని చెప్పి దైవ గ్రంథంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ రాయబడినది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని రాయబడింది. మరణ దాస్యమునకు లోబడినాం. మనల్ని మరణం ఏం చేస్తుందంటే నిమిషంలో తీసేస్తుంది అంతే. కొందరంటా ఉంటారు మరణము తాండవం ఆడుతుందంట ప్రపంచంలో, అది కిటికీలను ఎక్కుచున్నదని చెప్పి గ్రంథంలో రాయబడింది. తొంగి చూస్తుందంట, కిటికీలను ఎక్కి తొంగి చూస్తుందంట. ఏ ఇంట్లో జరబడాలా అని. ఏంటి? మరణము. కానీ దాన్ని కంట్రోల్లో పెట్టేది ఎవరంటే యేసుప్రభు ఒక్కడే. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 20వ వచనంలో మరణము తప్పించుట యెహోవా వశము అని చెప్పి రాయబడింది. అలాగే ద్వితీయోపదేశ కాండము 32:39లో ఏమంటాడంటే, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడను నేనే, గాయము చేయవాడను నేనే, గాయము కట్టువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని చెప్పి తెలియజేస్తాడు. బ్రతికించేది ఆయనే, మరణింపజేసేది, మృతి నొందింపజేసేది ఆయనే. అంటే జీవము ఆయన చేతిలోనుంది, మరణము ఆయన చేతిలోనుంది. ఆ మరణ శాసనాన్ని రాసింది కూడా యేసుప్రభు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 16వ వచనంలో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసినవా అని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అన్నాడు. మరణ శాసనాన్ని రాసింది ఎవరు? యేసుప్రభే. జీవం ఎవరు? యేసుప్రభే. సత్యం ఎవరు? యేసుప్రభే. వాక్యం ఎవరు? యేసుప్రభే. దేవుడెవరు? యేసుప్రభే. మానవ జ్ఞానానికి అగోచరం అన్నాడు. మానవ జ్ఞానము దేవుణ్ణి కనుక్కోలేదు. దేవుణ్ణి నువ్వు చూడాలంటే యేసుప్రభునే చూడాలి. ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. దైవగ్రంథములో తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా నేనున్నాను, నేను త్రిత్వమై ఉన్నాను అన్నాడు. కానీ ఒక్కడనే అన్నాడు. నేను త్రిత్వంగా ఉన్నా కానీ ఒక్కడనే అన్నాడు. వేరు వేరు ఏం కాదు. ఒకళ్ళు గొప్ప అని మానవుడు అర్థం చేసుకోలేక దాన్ని ఎందుకు వీళ్ళల్లో ఎవరు గొప్ప అనే కాంపిటీషన్ పెడుతున్నారు. ఏమి లేదు అక్కడ ఏమి లేదు. మానవుని జ్ఞానానికి, హృదయానికి అగోచరం అన్నాడు. నేను ఏం చెప్పినానో అది విన్నర్రా ముందు అన్నాడు యేసుప్రభు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. ఇంకా అర్థం కాలేదా? యేసుప్రభుని చూస్తే దేవుణ్ణి చూసినట్టే అన్నాడు. దేవుణ్ణి ఎవరిలో చూడాలా? యేసుప్రభులో చూడాలా. ఎందుకు చూడాలా అంటే భూమి మీదకి వచ్చినాడు మానవుడిగా గనక, ఆయన నరుడుగా ఉన్నాడు గనక. నన్ను చూచే దేవుని చూసినట్టే, నన్ను చూచే తండ్రిని చూసినట్టే, నేను దేవుని కుమారుణ్ణి, తండ్రే నన్ను పంపినాడు అని చెప్పి విభజించుకొని మనకు అర్థం చేసుకోవడానికి చెప్పినాడు. నువ్వు దేవుడు అయితే పరలోకంలో ఉండాలి కదా, మరి భూలోకానికి ఎట్లొచ్చినావు
అన్నట్లు. మీకు అర్థం కావాలి కదా. ట్విన్స్ అంటారు, కవల పిల్లలు అంటారు. తెలుసా మీకు? కవల పిల్లలు అని చెప్పి అంటారు కదా. వాళ్ళల్లో ఎక్కువ తక్కువ ఏమన్నా కనపడుతుందా? ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఒకే పోలికలు ఉంటారా? ఇద్దరు వేరువేరుగా ఉంటారా? ఒకే పోలికలు ఉంటారు ఇద్దరు. వీళ్ళలో పెద్దోడెవడు చిన్నోడెవడు అనేది ఆ తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళకు తెలియదు. మొదట వచ్చిన వానికి ఏదో గుర్తు పెట్టుకుంటారు, వెనకసారి వచ్చినని గుర్తు పెట్టుకుంటారు. మా ఇంటి దగ్గర ఇద్దరున్నారు, చందు చుందు అని. వాళ్ళు లీడర్లు అయినారు, ఇప్పుడు రాజకీయ నాయకులు. చిన్నప్పుడు ఎవడు పెద్దోడో ఎవడు చిన్నోడో కనుక్కోలేము, ఇప్పుడు కూడా కనుక్కోలేము. మాకేం పనింది, కనపడుతుంటారు అంతే. అట్లా దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడంటే అందులో ఎక్కువ తక్కువ అనేది ఉండదు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు. కాబట్టి దైవగ్రంథాన్ని ఆలోచన చేస్తే మరణశాసనాన్ని రాసిన వాడు బ్రతికి ఉండగా అది చెల్లదు అన్నాడు. కొందరు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే పిల్లలకు ఆస్తి రాస్తారు. దాన్ని ఏమంటారంటే వీలునామా అంటారు. ఏమంటారు? వీలునామా అంటారు. ఆ వీలునామాలో ఏమని రాస్తారంటే మేము మా జీవిత తదనంతరము ఇది పిల్లలకు చెల్లుతుంది అంటారు. దాని అర్థం ఏంటి? బ్రతికి ఉండగానే పిల్లలు వచ్చి తీసుకొని పోనీకి అధికారం ఉందా? తల్లిదండ్రులు బ్రతికి ఉండగా కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి ఆస్తిని తీసుకోవడానికి అధికారం ఉందంటే లేదు. ఎందుకు లేదు అంటే వీలునామాలో ఏమనుంది? మా జీవిత తదనంతరము అని చెప్పినారు కాబట్టి వారు బ్రతికి ఉండగా తీసుకోవడానికి వీలు లేదు. అలాగే మరణశాసనాన్ని యేసుప్రభు రాసినాడు కనుక ఆయన బ్రతికి ఉన్నంత వరకు అది అట్టనే ఉంటుంది. రాసింది ఆయనే. ఆ మరణశాసనాన్ని కొట్టేసినాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? చెల్లదు, ఇంకా చెల్లదు. మనకి ఇంకా ఎగ్జాంపుల్ బాండ్ పేపర్ ఉంటుంది కదా, ప్రామిసర్ నోటు, రూపాయి రెవెన్యూ స్టాంప్ ఉంటుంది. దాని మీద సంతకం పెడితే అప్పుడున్నామని అర్థం. ఆ ఎర్రది బిల్ల చింపేసినామనుకోండి, దాని అర్థమేమి? అప్పు లేము అని అర్థం. ఇంకా దాన్ని ఏమంటారంటే చించినాక డాకలు చేసుకోపో అంటారు. ఏం చెల్లదు, అయిపోయా. ఆ బిల్ల మీద సంతకం ఉంటేనే అది చెల్లేది, దానికి ప్రాణం ఉన్నట్టు. అది లేకుండా, సంతకం లేకుండా ఉత్త బిల్లు ఉందనుకో ఏం చెల్లదు. అర్థమవుతుంది కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆదాము ద్వారా మరణం వస్తే, పాపం వస్తే దాన్ని ఏం చేసినాడంటే పాపాన్ని మరణాన్ని వేర్ల కాడికి తీసేసినాడు. మట్టసంగా మరణాన్ని ఎత్తి అవతల వేసినాడు. అందుకే అంటాడు 103వ కీర్తనలో ఏమంటాడంటే మీ పాపములు తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాను అంటాడు. 49వ కీర్తనలో ఏమంటాడంటే మీ పాపమును నేను క్షమించి తుడిసివేసి ఉన్నాను అంటాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షభాగల వారిని 4 మనుషులు మంచంతో మోసుకొని వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని చూసి యేసుప్రభు ఒక మాట అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి అన్నాడు. మీకేమర్థమవుతుంది? పాపాలు క్షమించేది ఎవరు? యేసుప్రభు. ఈ సత్యం తెలుదా? పాపాలు క్షమించేది ప్రపంచంలో యేసుప్రభు ఒక్కడే. ఈ కోటపాటులో ఉన్న వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మీ పాపాలను క్షమించేది యేసుప్రభు ఒక్కడే. నువ్వు కొన్ని బలిచ్చినా, దున్నపోతును బలిచ్చినా, మేకపోతును బలిచ్చినా, లేదా నీళ్ళల్లో మునిగినా, లేదా నేను డ్రెస్ మార్చుకునే దీక్ష చేసినా పాపం ఎక్కడికి పోదు. ఎవరి పాపం వాళ్ళను పట్టుకోను అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆ పాపం నుంచి విడిపించేవాడు, శాపము నుంచి తప్పించేవాడు, నరకము నుంచి తప్పించేవాడు యేసుప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే పాపాలు క్షమించేది ప్రపంచంలో.
పరలోకానికి మార్గము కూడా ఆయన ఒక్కడే. 10 లేవు మార్గాలు, ఒకటే మార్గము. 10 లేవు, ఒకటే మార్గము. సాతానుడు అనేవాడు ఏం చేసినాడంటే మనుషుల యొక్క హృదయాన్ని, మనసును గలిబిలి చేసి లేనిపోనివి కల్పించి యెరోబాము మాదిరి, ఆహాబు మాదిరి పెద్ద పెద్ద వాళ్ళను పాలకులలో జొరబడి వారి మనసులను చెరిపేసి గ్రామాలలో, వీధులలో, బజార్లలో, ప్రతి చోట, ప్రతి చెట్టు కింద, ప్రతి పుట్ట కింద, ప్రతి గెట్టు మీద, ప్రతి స్థలములో ఏర్పాటు చేసి పెట్టినాడు సాతానుడు. ఎక్కువ దూరం పోవాకర్రి, ఇక్కడనే దీనిలో చుట్టే దొరుకుంటుండర్రి, ఎక్కువ పోవాకర్రి అని. లోకములోనే తిరుగుతుండర్రి, ఇంకంతే. భూమి మీద అంతటా తిరుగుతుండర్రి. అంతటా తిరిగినా నా చుట్టూ తిరిగినట్టే అన్నట్టు. భూలోకం వల్ల అంతా తిరిగనని మొత్తం తిరిగినా ఎవరి చుట్టూ తిరుగుతున్నట్టంట, దేవుని వెంబడించన్నట్టంట. అది వాళ్ళ దృష్టిలో. కానీ యేసుప్రభు చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇంకా నేనే సత్యము అన్నప్పుడు ఇంకొక సత్యవంతుడు ఉన్నాడయా ప్రపంచంలో అన్నికి ఎవరన్నా వచ్చినారంటే ఎవరు రాలే. నేను కూడా సత్యవంతుడిని అని చెప్పేవాడు ఎవరు లేరు యేసుప్రభు దగ్గర. యేసుప్రభు మరణాన్ని జయించినాడా లేదా? ఈ బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన లేఖనాలు హిస్టారికల్గా రుజువు చేయబడినాయి. 6000 ఏండ్లేనే ఆదాము కానుంటి. అంటే నీ జనరేషన్లో 2 తరాల ముందు ఎవరుండేది నీకు తెలియదు. మనకు 2 తరాల ముందు ఎవరు ఉండేది తెలియదు. మీకు మీ అబ్బగారు తెలుసు అంటే తండ్రి యొక్క తండ్రి తెలుసు, అంతే. వాళ్ళ నాన్న తెలుసునా, ఇంకా వాళ్ళ నాన్న తెలుస్తుందా మనకు తెలియదు. ఏమైపోయినారు? కాలగర్భంలో కలిసిపోయినారు. అలాంటిది దేవుడు స్వయాన మనకు గ్రంథాన్ని ఇచ్చి ఆదాము కానుంటి సృష్టి వచ్చిందని చెప్పి మొత్తం వివరంగా మానవుడు అర్థం చేసుకునేటట్లుగా అన్ని భాషలలో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలలో బైబిల్ తర్జుమా చేయబడి, ట్రాన్స్లేషన్ చేయబడి అందరికీ అందుబాటులోకి వచ్చింది ప్రపంచంలో. నిజమైన దేవుణ్ణి కనుక్కోవాలని చెప్పి దేవుడే గ్రంథాన్ని ఇచ్చినాడు. ఇంత వివరంగా చెప్తా ఉన్నా కానీ సాతానుడు ఏం చేసినాడంటే వారి మనోనేత్రాలకు ఏం చేసినాడు? గుడ్డితనము కలగజేసినాడు, దేవుణ్ణి కనుక్కోలేకుండా. అందుకే 14వ కీర్తనలు అంటాడు, 53వ కీర్తన 14వ కీర్తనలలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని రాయబడింది. దేవుణ్ణి వెతుకువాడు ఒకడును లేడని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు మానవుడిగా వచ్చి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడి 12 ఏండ్ల నుండి 18 ఏండ్లు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఎక్కడ పోయినాడు? ఆ 18 ఏండ్లు ఎక్కడున్నాడు? అది గ్రంథంలో రాయబడలేదే. ఏం చేసినాడు? అమెరికా పోయినాడా? ఇండియా పోయినాడా? లేకపోతే కాశ్మీర్ పోయినాడా? ఈ మానవుడు ఊహలు అలుగుతున్నాడు. బైబిల్లో రాయబడింది లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తర్వాత యేసు ప్రభు తాను పెరిగిన నజరేతునకు వచ్చినని రాయబడింది. ఎక్కడ పెరిగినాడు? నజరేతులోనే ఉన్నాడు. ఎక్కడ పోయినాడు ఆయన? ఏం పని ఉంది వేరే ప్రాంతాలకు అక్కడ ఇక్కడ పోనీకి? నజరేతులోనే ఉన్నాడని బైబిల్లో రాయబడింటే ఈ 18 ఏండ్లు ఎక్కడున్నాడో అది రాయలేదే. మాకు చెప్పారంటే నీకేం? మానవునికి ఏది అవసరమో అది పెట్టినాడు. ఎంతవరకు మ్యాటర్ అవసరమో అంతవరకే రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనము, యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనములో సువార్త రాసినటువంటి శిష్యుడైన యోహాను అంటాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ వివరంగా రాసుకుంటూ వచ్చే ఈ గ్రంథము జాలదు, భూలోకము జాలదని నాకు తోచుచున్నదన్నాడు. మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకొని, ఆ జ్ఞానము పొందుకొని, వివేకం పొందుకొని, బుద్ధి తెచ్చుకొని, మానవుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, జీవముగల దేవుణ్ణి తెలుసుకొని ఆయన మార్గములో నడవడానికి ఎంత వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని దయచేసినాడు అని చెప్పి రాయబడింది. అంతేగాని ఇందులో లేనివన్నీ
లేనివన్నీ ఊహించుకొని అన్ని కల్పితాలు చేస్తే అది చెల్లదు. దానికి ఎలాంటి రుజువులు ప్రమాణాలు ఉండవు. బైబిల్కు రుజువులు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. యేసుప్రభు పుట్టినాక కాలం ఏమైంది? కాలము యేసుప్రభుకు క్రీస్తుకు పూర్వం అని వచ్చింది, క్రీస్తు శకం అని వచ్చింది. దీన్ని బట్టన్న మానవుడు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ తెలుగును మొట్టమొదట తెలుగును అక్షరాలను కనిపెట్టింది ఎవరు అనుకున్నారు? తెలుగు భాషను కనిపెట్టింది సిపి బ్రౌన్ అనేటైనా కనిపెట్టినాడు. తెల్లోళ్ళే తెలుగు భాషను రాసి పెట్టి అక్షరాలు కనిపెట్టి అన్ని చేసి పెట్టి ఆ లిపిని కనిపెట్టింది కూడా వాళ్ళే. ఆ తెలుగు భాషను రాసింది వాళ్ళే. ఈ భారతదేశంలో విద్య తీసుకొచ్చినది వాళ్ళే, హాస్పిటల్ తీసుకొచ్చింది వాళ్ళే, రిజర్వాయర్లు తీసుకొచ్చింది వాళ్ళే, ఏరోప్లేన్లు తీసుకొచ్చింది వాళ్ళే, రైల్వే లైన్లు కనిపెట్టింది వాళ్ళే, రోడ్లు వేసింది వాళ్ళే. నువ్వేం కనిపెట్టినావు? నువ్వేం లేదు, జీరో. కాబట్టి ఈ భారతదేశంలో క్రైస్తవము అనేది యేసుప్రభు శిష్యులలో మొట్టమొదట భారతదేశానికి వచ్చిన శిష్యుడెవరు? తోమా. క్రీస్తు శకము 52లో ఆయన కేరళ మలబార్ దీవులకు ఒక రాజు దగ్గర ఒక మహల్ కట్టడానికి అని చెప్పి యెరూషలేములో నుండి ఆ రాజు బిల్లంపినాడు తోమాను. ఆయన ఒక ఓడలో బయలుదేరి వచ్చి ఆ కేరళ మలబార్ దీవులలో ఆ రాజు ఇంటి దగ్గర ఉన్నట్లు చరిత్రలో రాయబడింది. తోమా ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్పి ఇప్పుడున్న వాళ్ళు అంటున్నారు. వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి తెలిసిన క్రీస్తు శకం 53లోనే తోమ భారతదేశానికి వచ్చినాడు. ఆయన ద్వారానే సువార్త ప్రకటించబడింది. ఒకటన్నా భారతదేశంలో 29వ రాష్ట్రం తెలంగాణ. నిజంగా జ్ఞానం కలిగిన మేధావులు అనేవాళ్ళు ఉంటే కేరళ రాష్ట్రంలో మత శిక్షలు పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినారు. 100% విద్య కలిగిన వారు కాబట్టి, జ్ఞానం కలిగిన వారు కాబట్టి అక్కడ ఎలాంటి మత శిక్షలు లేవు. విద్య ఎక్కడైతే లేదో పామర్లు కొన్నారో అక్కడనే లేనిపోని ఇబ్బందులు, సమస్యలు పెట్టేది. విద్య ఉన్న కాడ అవేవి చెల్లుబాటు కావు. తర్వాత తమిళనాడు, కేరళను ఆనుకొని తమిళనాడులో మత శిక్షలు లేవు, మత విద్వేషాలు లేవు, కేరళలో లేవు. అక్కడ విద్య, జ్ఞానము, వివేకము కలిగి ఉన్నారు కనుక వాళ్ళు జీవము గల దేవుని వైపు చూస్తున్నారు. తమిళనాడులో కానీ కేరళలో కానీ. మిగతా రాష్ట్రాలలో భూమికెళ్ళి లోకంకెళ్ళి చూస్తున్నారు. దేవుడు చెప్పినాడు, పైన వాటిని వెతకండి అంటే భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నారు. ఏం దొరుకుతుందో అని చెప్పి. కాబట్టి దైవగ్రంథంలో రాయబడిన ఆ సత్యం ఏమిటంటే యేసు ప్రభు మరణాన్ని కొట్టివేసినాడు, మరణపు ముళ్ళును విరిసివేసినాడు. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని అని చెప్పి ఆయనే తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా నేను జీవాన్ని, నేను సత్యాన్ని, నేను మార్గాన్ని, నేను పాపాలు క్షమిస్తా అంటే ఇంకొక ఆయన వచ్చాడు క్షమించని కనుందా? ఎవరు చెప్పినారు ఇంకొక ఆయన వచ్చాడు క్షమించని కని? ఏం లేదట అని చెప్పినాడు. విశ్వాసం ఉంచితే మరణములో ఉన్నవాడు దేంట్లోకి దాటినట్టు? జీవంలోనికి యేసుప్రభు మాట విన్నవాడు మరణములో నుండి జీవంలోనికి దాటినాడని యేసుప్రభే చెప్పినాడు. నిక్షేమగా చెప్తున్నానన్నాడు. వీటి అందు విశ్వాసం ఉంచకపోతే ఏం చేయాలా? ఇంకొకటి పునరుత్థానం అంటే మరణాన్ని జయించి తిరిగి లేవడం అని. మరణాన్ని జయించడాన్ని పునరుత్థానం అన్నారు. అది ఎప్పుడు జరుగుతుందంటే వేండ్ల పాలనకు లేస్తారని చెప్పి గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, సమాధులు ఉన్నవారు బయటికి వచ్చేదరని రాయబడింది. మేలు చేసిన వారు దేనికి వస్తారంట? జీవ పునరుత్థానమునకు బయటికి వస్తారని రాయబడింది. అదే వాక్యము
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 5వ వచనములో రాయబడి ఉన్నది. ఏమనిందంటే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుత్థానము, ఈ మొదటి పునరుత్థానములో పాల్గొలవారు ధన్యులు, పరిశుద్ధులైందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అన్నాడు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. మొదటి మరణం అంటే శరీర మరణం. గుర్తుపెట్టుకోండి, మొదటి మరణం ఏంటి? శరీర మరణం. రెండవ మరణం ఏంది? అగ్నిగుండం, నరకము. యేసు ప్రభు ఏ మరణం కోసం ప్రాణం పెట్టినాడు? రెండవ మరణం కోసం. ఆ 1000 పాలనకు లేస్తారు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి అన్నారు. దాన్ని మొదటి పునరుత్థానం అన్నారు. ఇదే వాక్యము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ వచనములో 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలగటకు, నిత్యముగా హేయులెగుటకు మేలుకొనెదరు అని రాయబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనములో, మరియు సమాధుల్లో నిద్రించుచున్న అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు బయటికి వస్తారు, కొందరు నిందల పాలగటకు బయటికి వస్తారని రాయబడింది. అదే జీవ పునరుత్థానం అన్నారు. దాన్నే మొదటి పునరుత్థానం అన్నారు. దాన్ని ఏమన్నారంటే నిత్య జీవము అనుభవించుటకు బయటికి వస్తారని రాయబడింది. 3 సార్లు అండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం అక్కడ రాయబడిన లేఖనాలు. కాబట్టి బయటికి వస్తారని రాయబడింది. యేసు ప్రభు 1000 ఏళ్ళు పాలన చేస్తాడని రాయబడింది. వీరందరూ కలిసి 1000 ఏళ్ళ పాలనలో ఈ లోకంలో ఒకడు ఉన్నాడు కదా, సాతానుడు, దుష్టుడు, అపవాది, ఘట సర్పము, ఆది ఘట సర్పం అని రాయబడింది. వాడిని ఏం చేస్తాడంటే, మీకును మాకును మధ్యన మహా అగాధం ఉంది అని చెప్పినాడు కదా, ఆ అగాధములు వేస్తాడు. అగాధం ఎవరి కోసం పెట్టినాడంటే సాతాను కోసం పెట్టినాడు. అగాధములు వేసి పైన మూతేసి సీల్ చేస్తాడు దేవుడు. 1000 సంవత్సరాలు గడిచేంత వరకు బయటికి రాడాడు. అప్పుడు సాతానుడు అనేవాడు భూమి మీద లేడు కాబట్టి యేసు ప్రభు 1000 ఏళ్ళు ఏం చేస్తాడు? పాలన చేస్తాడు. అందుకనే సాతాను లేడు కాబట్టి చిన్నపిల్లలు కూడా, బాలురు సైతం 100 సంవత్సరాలు బ్రతుకుతారని రాయబడింది. ఆ యేసు ప్రభు పాలన చేసేటప్పుడు ఆవులు పులులు గడ్డి మేస్తాయి, సింహాలు కూడా గడ్డి మేస్తాయని రాయబడింది. చిన్న పిల్లవాడు ఆవులను, సింహాలను, పులులను దోలుకొని పోతాడు అడవిలో మేపనికి అని రాయబడింది. పాలాగే పిల్లవాడు పుట్ట యొద్ద పాముతో ఆడుకుంటాడని రాయబడింది. ఆయన రాజ్యములో ఏ జీవి, ఏ క్రూరమృగము ఏది హాని చేయదని చెప్పి రాయబడింది. ఎవరి రాజ్యంలో? యేసుప్రభు రాజ్యంలో. మన రాజ్యంలో, ఇప్పుడున్న ఈ రాజ్యంలో పామును పట్టుకో, ఏమనకుండా ఉంటుందా? వెంటనే కాటెచ్చాది. సింహము జోలికి పో, కొరికి పడేచ్చాది, ములాజేం లేదు. ఎందుకు? పాపం అనేది ఉంది కాబట్టి చంపేచ్చాయి. యేసుప్రభు రాజ్యంలో ఏముండదు? పాపం ఉండదు. పాపం ఉండదు కాబట్టి, సాతానుడు లేడు కాబట్టి ఏమి హాని చేయమని చెప్పి రాయబడింది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆ వాక్యాలను వింటే మనం బ్రతికిపోతాం. యుగయుగాలు ఉంటామన్నాడు. యేసుప్రభు నమ్మిన వాళ్ళకు యుగయుగాలు నిత్య జీవం అన్నాడు. ఎటర్నల్ లైఫ్ అన్నారు. నిత్య జీవం. దేవుడు యుగయుగాలు ఉంటే ఆయన నమ్ముకునే వాళ్ళు కూడా యుగయుగాలు ఉంటారు. ఇలాంటి అవకాశం ఎవరన్నా ఇస్తారా? కాబట్టి ఇంకొకటి, మానవుడు యుగయుగాలు కాలవలసిందే అగ్నిగుండంలో. యేసుప్రభు నమ్మకపోతే ఇదేదో మమ్మల్ని బెదిరియనీకేమి అంటున్నారు కొందరు. మాకేం పనింది బెదిరియనీకి? యేసుప్రభు దేవుడు. ఇష్టమైతే నమ్ముకోవచ్చు, కష్టమైతే మానుకోవచ్చు. ఎవరు బలవంతం చేస్తారు నిన్ను? ఇది మంచిది అని చెప్తాము, ఇది చెడ్డదని చెప్తాము. మంచిదైతే స్వీకరించు, చెడ్డదైతే ఊరుకోండు. నేను నచ్చకపోతే ఊరుకోండు.
ఎవరన్నా బలవంతం చేస్తారా? మంచి మార్గంలో, సన్మార్గంలో, జీవ మార్గంలో, రక్షణ మార్గంలో మీరు నడవండి, పరలోకం చేరుతాము, అక్కడ యుగాలు సంతోషంగా ఉండొచ్చు అని చెప్తే, ఇది అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పి లేనిపోని కాయించుకొని లేనిపోని నిందలు వేస్తూ అవమానం చేస్తూ లోకం చేస్తూ ఉంది. అయినా వీటన్నిటికీ మనము ప్రభు మనతో ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే ధైర్యంగా ముందుకు సాగాలి. దేవుడి తలంపులన్నిటిని దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి జీవము గల మీ మాటలు వినడానికి కృప చూపారు. ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాపానికి విరుగుడు వచ్చింది, మరణానికి కూడా విరుగుడు వచ్చింది, నిత్య జీవం వచ్చింది, యుగయుగాలు బ్రతికే ధన్యత ఇచ్చినారు, మీ రాజ్యానికి వారసులుగా చేశారు. మీకు స్తోత్రములు నాయన. మా ప్రియరక్షకుడే జీవము, మరణాన్ని మృంగివేసినాడు, ముళ్ళును విరిచివేసినాడు, సమాధిని ఓడించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు, యుగయుగాలు సజీవుడై ఉన్నాడు, మా కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, మరలా రానై ఉన్నాడు మమ్మల్ని తీసుకొని పోనీకి. అంతవరకు నా సన్నిధిలో ఉండండి, నా వాక్యాన్ని వింటూ ఉండండి, నాతో సహవాసం చేయండి, నా మాటలు వినండి అని మాకు అప్పగించిన రక్షకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేకులను మీ వైపు మళ్లించడానికి కృప చూపండి. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు మంచిని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, జీవాన్ని తెలుసుకొని ముందుకు సాగడానికి దయ చూపండి. ప్రజలను దీవించి ఆశీర్వదించుదని ప్రతి వారి అక్కరలు